వెల్కమ్ టు NS TV. నా పేరు మోనిక. ముందుగా హెడ్లైన్స్. చిన్నచింతకుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి నంబిరాజు, అసెంబ్లీ కన్వీనర్ జిల్లా రమేష్, మండల అధ్యక్షుడు దశరథ్ మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ ఎల్లయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. తహసీల్దార్ స్పందించి శర్వాణిలో పంచాయతీరాజ్ శాఖ ఏఈతో మాట్లాడారు. జనవరి నెలలో పూర్తి చేస్తాను అని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. జిల్లా కలెక్టర్ స్పందించాలి. చిన్నచింతకుంట ఉండాలి బీటీ రోడ్ పూర్తి చేయాలి. చిన్నచింతకుంట ఉండాలి బీటీ రోడ్ పనులు పూర్తి చేయాలి. స్పందించాలి. జిల్లా కలెక్టర్ స్పందించాలి. చర్యలు తీసుకోవాలి. చిన్నచింతకుంట బీటీ రోడ్ పై కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరి. నిర్లక్ష్య వైఖరి. అధికారుల నిర్లక్ష్య వైఖరి. ప్రారంభించాలి. చిన్నచింతకుంట ఉండాల రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. చిన్నచింతకుంట ఉండాల బీటీ రోడ్ పనులు ప్రారంభించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించాలి. జిల్లా కలెక్టర్ స్పందించాలి. పంచాయతీరాజ్ అధికారులు స్పందించాలి. నేను పర్మిషన్ ఇస్తాను. అది కరెక్ట్ ఎస్టిమేట్ అని ఇస్తే నేను పర్మిషన్ ఇస్తాను. మీరు రాండి, ఎందుకంటే వాళ్ళు దాదాపు గంట నరేస్తున్నాము. మళ్ళీ ఎప్పుడు వేస్తారు సార్? ఓకే, ఎందుకంటే నేను అన్ని నేను అది పర్మిషన్ ఇస్తాను. అది ల్యాండ్ పర్మిషన్ ఇస్తుందా ఏది ఆ ఎస్టిమేట్ అందిస్తే నేను పర్మిషన్ ఇస్తే స్టార్ట్ పంపించాను. మంజూరు జరగడం జరిగింది. అగ్రిమెంట్తో సహా కాంట్రాక్టర్ అన్ని చూసుకున్నాడు. దాంతోపాటు 3.5 సంవత్సరాలైనా అసంపూర్తిగా ఉంది. ఈ నేటి వరకు కూడా అసంపూర్తిగా ఉంది రోడ్డు. ఈ రోడ్డును వెంటనే పూర్తి చేయాలి. పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. దీనికి గల కారణాలు, గతంలో ప్రధానమంత్రి రోజ్గార్ యోజన నుంచి డబ్బులు వచ్చినా గత ప్రభుత్వం ఆ అమౌంట్ను డైవర్ట్ చేసి ఇతర పనులకు వాడుకోవడం జరిగింది. గత పాలకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ప్రస్తుత పాలకులు కూడా అదే విధంగా ప్రవర్తించి ఇప్పుడు ఇంకా ఆ ఉందేలకు సంబంధించిన రోడ్డుని, చిన్నచింతకుంట నుంచి ఉందేలకు సంబంధించిన రోడ్ని అసంపూర్తిగానే పెట్టినరు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ చిన్నచింతకుంట మండల శాఖ డిమాండ్ చేస్తుంది.